అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భిక్షాటన. సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు ఏం చేస్తున్నారంటే 3 ముఖ్యమైన విషయాల్లో ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తెరువు వస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఈ పండగ లోపు ఇవ్వకపోతే మేము జూబ్లీ హిల్స్లో మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మీకు వ్యతిరేకంగా పెడతాం. ఇదొక ఫస్ట్ డిమాండ్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బెదిరించడానికి ప్రతి ఒక్క వర్గానికి దొరికిన అద్భుతమైన అవకాశం ఏందయ్యా అంటే మీకు వ్యతిరేకంగా వచ్చే ఉప ఎన్నికల్లో మేము ఒక అభ్యర్థిని పెడతాం, మేము తెలుసుకుందాం, మేము గెలవమని మాకు తెలుసు కానీ మిమ్మల్ని ఓడించే శక్తి మాకున్నది. సో ఈ రకంగా వాళ్ళు ఈరోజు మనం చూడొచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ఆత్మహత్యను 5 నెలలుగా వేతనాలు అందక మనస్తాపం, సూర్యాపేట జిల్లాలో చిరుద్యోగి కన్నీటి. శుక్రవారం సూర్యాపేటలో భిక్షాటన చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఇక్కడ మనం చూడొచ్చు, పండగ పూట కూడా పస్తులేనా ఏంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు రావట్లేవు, ఉద్యోగులకు వేతనాలు రావట్లేవు. అసలు ఇంత మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంలో ఇట్లెట్లా చేస్తాడు కేసీఆర్ కుటుంబం తప్ప ఎవ్వరికి నెలకు టెన్షన్గా వేతనం రావట్లేదు. కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడట్లేదు. నేను వస్తే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం బాగుపడేటట్లు చేస్తాను, టెన్షన్గా 1వ తారీఖు వేతనాలు ఇస్తాను అని ఉపన్యాసాలను ఊదరగొట్టి అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే పండగ పూట కూడా పస్తులేనా అన్న పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇది? కేవలం ఈరోజు పంచాయతీరాజ్లో ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 92,175 మంది ఉన్నారు. వీళ్ళకు 3 నెలల నుంచి రావట్లేదు. మిషన్ భగీరథ ఈ రాష్ట్రంలో అత్యంత గొప్ప ప్రాజెక్టులలో ఒకటి ఏంది, 2-3 ప్రాజెక్టులు ఉంటే అందులో ఒకటి మిషన్ భగీరథ, ఒకటి మిషన్ కాకతీయ, ఒకటి కాళేశ్వరం. ఇట్లా మనం గొప్పగా హరితారం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు అంటారు. అలాంటి ప్రాజెక్టులలో ఈరోజు తెలంగాణలో తాగునీటిని లొల్లి లేకుండా చేసింది, తాగునీరు అంతో ఇంతో శుభ్రంగా వచ్చింది. సూర్యాపేటలో ఫ్లోరైడ్ రక్కసిని పారదోలింది. ఏంది అంటే ఒకటి మిషన్ భగీరథ. ఆ మిషన్ భగీరథ పథకంలో 18,000 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్కరికి మినిమం 4 నెలల నుంచి కొంతమందికి 12 నెలల వరకు కూడా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పద్ధతిలో ఉన్నది, 12 నెలల వరకు వేతనాలు లేవు. ఇంకా వీళ్ళు ఎట్లా బతకాలి? నిజంగా వేతనం మీద ఆధారపడినోడైతే వాడు బతకడానికి లేదు. అప్పుడు ఏం చేయాలి? అతను వేతనం కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుకోవాలి. ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటే ఆల్టర్నేటివ్ అవుతారు, లేకపోతే అవినీతి వైపు దారితీస్తారు. ఇది ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆర్టీసీలో 2 నెలల నుంచి 1000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్లో 4 నెలల నుంచి ఉన్నారు. 104 అత్యవసర విభాగం, 104 అనేది వైద్యంలో అత్యవసర విభాగము. దాంట్లో 1000 మందికి 5 నెలల నుంచి వస్తలేదు వేతనాలు. ఇంకా వాళ్ళు ఏం చేయాలి? అత్యవసరాల్లో ఎవడన్నా వచ్చి ఆ పేషెంట్ అందులో పెడితే సార్ మాకు వేతనం లేదు, డబ్బులు ఇస్తే కానీ ముందడికి పోదంటే ఇవ్వాలి. తప్పు ఉద్యోగుల్లో లేదు, ప్రభుత్వ విధానంలో ఉన్నది. సిస్టంలో తప్పు ఉండడం వల్ల వ్యక్తులు తప్పుదారులు పట్టాల్సి వస్తున్నది. వైద్య విధాన పరిషత్తులో 2,600 మంది. ఇది కూడా హెల్త్ సెక్టర్లో. బాల రక్షణ 1,312 నెలలు. నేటి బాలలు రేపటి పౌరులు స్లోగన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏం జరుగుతోంది? స్లోగన్స్ 1,130 మంది ఉంటే ఏడాది కాలం నుంచి వాళ్ళకు వేతనాలు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నీటిపారుదల శాఖ నీళ్లు, నిధులు, నియామకాలు. నీటిపారుదల లేకపోతే వ్యవస్థే లేదు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ని పనులు చేయాలి? వాటర్ ప్రాజెక్టులు నిర్వహించాలి, అవి రైతులకు వచ్చేటట్టు చూడాలి, వాటర్ మళ్లింపులు అడ్డగోలుగా పోకుండా చూసుకోవాలి, చెరువులు కుంటలు ఇవి గండ్లు పడకుండా, ఇవన్నీ నీటిపారుదల శాఖ. వాళ్ళకు 3 నెలల నుంచి వేతనాలు లేవు. ఆశ్రమ గురుకుల పాఠశాలలో 5 నెలలు. విద్యే మాకు ఇక ప్రాధాన్యం అంటారు. ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో 2,378 మంది ఉన్నారు. ఈ రెండిట్లలో కలిపి 5 నెలల నుంచి వేతనాలు రాకపోతే వీళ్ళు బతకడం ఎట్లా? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు రేపు ఇదే పని చేస్తే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంది? ఈ ప్రభుత్వం గౌరవం ఏంది? ఈ రాష్ట్ర గౌరవం ఏంది? ఇక్కడ ఇంకొక ఆయన ఇది చూడొచ్చు మనం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని నిలబెడతాము. ఏంది? సీఎం రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పిలిచి సమస్యలను దసరా లోపు పరిష్కరించకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరపున అభ్యర్థిని నిలబెట్టి ప్రభుత్వాన్ని ఓడిస్తామని రాష్ట్ర ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య సర్కార్ను హెచ్చరించారు. ఈ పరిస్థితి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎప్పుడు వస్తుంది? పిల్లిని కూడా రూములో వేసి కొడితే పులి అవుతుంది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏంటి, అతని స్థాయి ఏంది, వాళ్ళ అసోసియేషన్ ఏంది, వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించే స్థాయికి ఎప్పుడు వస్తారు? అంటే ఇంకా ఇంతకు మించి ఏమీ చేయలేరు మమ్మల్ని అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా తిరగబడతారు. ఈ రోజు అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగకే అందరూ ఇళ్ళలోకి వస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. అంతో ఇంతో దసరా పండుగని గొప్పగా నిర్వహించుకునే
ప్రధానమైన పండుగ. తెలంగాణ వారసత్వము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయము, తెలంగాణ ఆత్మగౌరవం అనే స్పీచ్లు కొట్టే ఈ ప్రభుత్వాలు తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా పండుగ వస్తుంటే వాళ్ళ కనీసము వేతనాలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి ఏడాది కాలం వేతనాలను ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పండగ చేసుకోవాలి? వాళ్ళ పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు, మంచిగా బ్రహ్మాండంగా అక్కడ స్పీచ్లు ఇస్తున్నాడు. ప్రజెంట్ ఎమ్మెల్యేలకు బాగానే ఉన్నది, టెన్షన్గా ఐఏఎస్ ఆఫీసర్లకు బాగానే ఉన్నది, నెల 1వ తారీఖు జీతాలు పడుతున్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నది. మరి వీళ్ళ పరిస్థితి? రేపు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ రేపు సహాయ నిరాకరణ చేస్తే ఏంది పరిస్థితి? ఈ రాష్ట్రం ఎక్కడ పోవాలి? ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంతకుముందు కూడా మనం గతంలో చూసాం. చాలామంది నామినేషన్లు వేశారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా. సో ఎప్పుడైనా ప్రజల యొక్క కడుపు కాలితే, ప్రజలు కన్నెర్ర చేస్తే దాని ఫలితాలు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. వాళ్ళు ఏ స్థితి గెలవడం కోసం కాదు, ఓడించడం కోసం. ఇది మాత్రం క్లియర్. సో రేపు మరి ముఖ్యమంత్రి కనీసం దసరా లోపన్నా వీళ్ళ బాధలు పట్టించుకొని వాళ్ళ ఇళ్ళలో కూడా ఇంత పండుగ చేసుకునేటట్టు ఏమైనా కనికరిస్తారా? ఇగో ఈ ఉద్యోగుల జీతాలు చూడండి. కరెంటు తీగలు పట్టుకుని ఒక ఆయన చనిపోతాడు, వేతనాలు లేక ఒక ఆయన చనిపోతాడు, ఉద్యోగాలు రాక ఒక ఆయన చనిపోతాడు, వేధింపుల కోసం మున్సిపల్ కార్మికుడు ఒకతను చనిపోతాడు, ఇందిరమ్మ ఇళ్ళలో డబ్బులు వేయలేదని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు చనిపోతారు, వసతులు బాలేవు వేధిస్తున్నారని ఆశ్రమ పాఠశాలలలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నారు, కలుషిత ఆహారం తినిపోయి అట్లా చచ్చిపోతున్నారు, వరదలు వచ్చి వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు, సిగాచి ఫ్యాక్టరీ వెళ్ళి అందులో చచ్చిపోతారు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పడి చచ్చిపోతారు. ఏంది సావులు అసలు? ఇది సావుల ప్రభుత్వమా, బతుకుల ప్రభుత్వమా? ఇది బతుకు కోసం వేసిన ఓటా, సావు కోసం వేసిన ఓటా? సో ఇట్లాంటి ప్రభుత్వము, ఇట్లాంటి పాలన ఈరోజు ఉండడం దురదృష్టకరము. ఇది ఎవరు కోరుకున్నది కాదు, కోరి తెచ్చుకున్నది కాదు.